నమస్కారం నటకుమార్ గారు. నమస్తే అమ్మా. సార్ మొత్తం ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే యూఎస్ కంట్రీస్‌లో ఆల్రెడీ 'కల్కి' మూవీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, సో దాని నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే మొత్తం ఆల్ ఓవర్ బాక్స్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు స్టేట్, సో అదంతా దాటిపోతుంది అని చెప్పి 'కల్కి' రివ్యూస్ అయితే జరుగుతున్నాయి. మరి తెలంగాణలో ఆ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? తెలంగాణనే కాదు, ప్రభాస్కి ఎంటైర్ ప్రపంచంలో మంచి నేమ్ ఉంది. ప్రపంచంలో చాలా పెద్ద పేరు పలుకుబడే కాదు, చాలా పెద్ద గొప్ప వ్యక్తి. అంటే ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్గా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, టాప్ స్టార్. కనుక అందుకనే ప్రపంచంలో ఆయన థియేటర్లో సినిమాకి టికెట్లు దొరకడానికి ఆల్మోస్ట్ రివ్యూస్ కూడా మంచిగా రాస్తున్నారు అంటున్నారు. నాగార్జున గారు కూడా ఇంతకుముందు గత సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇది బిగ్ సినిమా అయింది, ఆయన బిగ్ సినిమా. ఆయన మీద కొంచెం నమ్మకాలు ఉన్నాయి. కనుక సినిమా మీద కూడా మొత్తం టోటల్గా మంచి ఇంగ్లీష్ సినిమా టైప్లో ఉందంటున్నారు. అయితే కొంత వార్తలు ఏంటంటే ఏ క్లాసుల్లో సూపర్ సినిమా మల్టీప్లెక్సెస్లో వాటిల్లోని బి క్లాసుల దాకా అర్థమవుద్దా లేదా అనేది కొంతమంది అవగాహన. ఇది అమెరికాలో అర్థమైంది, మా యుఎస్లో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇండియాలో బి క్లాస్ సి క్లాస్కి ఎక్కుతుందా ఎక్కదా, ఆ ఎక్కే పరిస్థితి జనాలకు అర్థమవుద్దా అనేది ఒక ఆలోచన ఉంది. అది రేపు మధ్యాహ్నం 1 గంటకల్లా మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే సినిమా ఈజ్ ఓవరాల్ హిట్, కానీ అది బీసీలకి వెళ్తుందా వెళ్దా అనేది ఒకటి. రెండోది, ఏ బాక్స్ ఆఫీసులు నిండిపోయినా ఏమి నిండిపోయినా ప్రేక్షకులు చూసేది అదే. థియేటర్స్ పడిపోయి స్క్రీన్లు పెరిగిపోయాయి. ఆ స్క్రీన్లు మనం కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జనం ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే చూసేస్తున్నారు. చూసిన తర్వాత రన్నింగ్ ఎలా వస్తుంది? సినిమాలు ఫ్లాపులు కాదు, హిట్లు కాదు. రన్నింగ్ రావాలంటే మనం పక్క థియేటర్లో, ఇప్పుడు మనం సందుకు ఒక థియేటర్ ఉంటప్పుడు ఆ థియేటర్లో అందరూ జనాలు సినిమా చూసేస్తున్నప్పుడు మనకి ప్రేక్షకుడు ఎక్కడ ఉంటాడు కదా, ఎక్స్ట్రా ప్రేక్షకుడు ఉండడు కదా. అది సూపర్ డూపర్ అయితే ఒక రేటింగ్ ఉంటుంది, యావరేజ్ అయితే ఒక రేటింగ్, సూపర్ ఫ్లాప్ అయితే ఒక రేటింగ్ ఉంటుంది. సూపర్ ఫ్లాప్ అయితే 4 రోజుల తర్వాత ఉన్న టికెట్లు కూడా రిటర్న్ ఇచ్చేస్తారు. అదే సూపర్ హిట్ అయితే వారం రోజుల తర్వాత, 2 వారాల తర్వాత కూడా ఫ్యామిలీస్ అందరూ ఎంటర్ అవుతారు. ఇప్పుడు సినిమా బాగుంటే వారం తర్వాత ఫ్యామిలీస్ వస్తున్నారు. ఎందుకు అలా వస్తున్నారు అంటే దాని మీద టికెట్ రేటు బటన్ పెరుగుతుంది, ఫ్యామిలీస్ బటన్ పెరుగుతున్నాయి. పాప్కార్న్ 300 రూపాయలు అవుతుంది, కూల్ డ్రింక్ 280 రూపాయలు అవుతుంది, మా పార్కింగ్ 150 రూపాయలు అవుతుంది. పిల్లడు ఎవరైనా మారాన్ చేస్తే మన చికెన్ ముక్క కావాలనుకుంటే బయట 100 రూపాయలు అయితే అక్కడ 500 రూపాయలు ఉంటుంది. ఈజ్ ద మల్టీప్లెక్స్. అందుకే ఫుడ్ కోర్టులో దోచుకుంటున్నారు డబ్బులు, దాచుకుంటున్నారు డబ్బులు. హైకోర్టులు చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎవరు చెప్పినా ఇది దోచేసుకుంటున్నారు ఈ క్యాంటీన్లో తెలంగాణలో. ఇది వాస్తవం. కనుక అందుకనే వాళ్ళు క్యాంటీన్లకు భయపడి, ఫుడ్ కోర్టుకు భయపడి సినిమాకి వెళ్ళడం మానేస్తున్నారు. వెళ్ళడం మానేస్తున్నారు, తినడం మానేస్తున్నారు, బయటికి రావడం మానేస్తున్నారు. వస్తే వాళ్ళ అబ్బాయి ఏమైనా అడుగుతారేమో, పిల్లలు అడుగుతారేమో అని భయం. అంటే వాళ్ళ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలి? ఆ ప్రేక్షక దేవుణ్ణి కాపాడుకోవాలంటే రేటు తగ్గించాలి. ఆ రేట్లు తగ్గించి మనం అమ్మాలి. వచ్చింది కదా, దొరికారు కదా అని చెప్పేసి మనం బాధ దొరికింది కదా అని మనం కోసుకొని తినడం కాదు. వాళ్ళు రిపీట్ రన్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఫ్యామిలీస్ మన థియేటర్కి వచ్చే విధంగా చూసుకోవాలి. రాకపోతే ఒక 2 వారాలు ఆగితే అమెజాన్లో సినిమా చూస్తున్నారు. ఒక్కసారి ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇది మనం ఏం అర్థం చేసుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు మనకు దొరికారు కదా అనేసి మొత్తం దోచుకుందాం అంటే కరెక్ట్ కాదు. కనుక మనం రన్నింగ్ పబ్లిక్ ఎక్కువ స్క్రీన్లు పడిపోతున్నాయి కాబట్టి రన్నింగ్ అనేది సినిమా పెద్ద హిట్ అయినా రన్నింగ్ తక్కువే వస్తుంది. అంటే రికార్డ్స్ ఉండవు ఇంకా, అంతే. థ్యాంక్ యూ సార్.